హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు స్వీట్ కార్న్తో వెజ్ బిర్యానీ చేయటం చూపిస్తున్నానండి. అలాగో దీనికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, స్వీట్ కార్న్, బిర్యానీ దినుసులు, ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ కావాలండి. వీటికి కావాల్సిన పదార్థాలు డైరెక్ట్గా కుక్కర్లోనే చేసేస్తున్నానండి. ముందు ఆయిల్ పోసుకుంటున్నాను. బిర్యానీ దినుసులు అంటే ఏమి లేదండి, దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుందండి. కాగబెట్టిన నెయ్యి కూడా వేసాను. నెయ్యితో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఆవు నెయ్యితో, ఆయిల్ కంటే కూడా ఆవు నెయ్యితో వాడితే చాలా బాగుంటుంది. పొడి పొడిగా ఉంటుంది రైస్, ముద్దగా రాకుండా పొడి పొడిగా ఉంటుంది రైస్. చాలా బాగుంటుందండి స్వీట్ కార్న్ వెజ్ బిర్యానీ. బిర్యానీ దినుసులు అంటే బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయి. విడిగా 10 రూపాయల ప్యాకెట్ ఒకటి లభిస్తుందండి. మామూలుగా సరుకుల కొట్లో కానీ కూరగాయలు అమ్మే చోట కానీ 10 రూపీస్ ప్యాకెట్లు ఉంటాయి. దాంట్లో ఉన్నవన్నీ వేసేస్తే సరిపోతుంది. జాపత్రి ఇవన్నీ ఉంటాయన్నమాట. నేను అన్నీ ఒక డబ్బాలో వేసేసి పెట్టుకుంటాను, బిర్యానీ సామాన్ అంతా. కొంచెం జీలకర్ర, సోంపు కూడా వేసుకుంటే బాగుంటుంది. సోంపు కూడా వాడుకోవచ్చు దాంట్లో. కొంచెం స్మెల్ బాగుంటుంది అనమాట సోంపు అయితే. అన్నీ వేసేసానండి. 4 ఎండుమిరపకాయలు కూడా అలా తుంచకుండా తొడాలు తీసేసి అలా బార్కి వేసేసాను. 4 ఎండుమిరపకాయలు కూడా బాగుంటుంది. బిర్యానీ ఆకు అంటే ఏం లేదండి, అది యూకలిప్టస్ ఆకు. యూకలిప్టస్ ఆకుని ఎండబెట్టి అది చేస్తారనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. బిర్యానీ ఆకుతో అంటండి మంచిదంటారు. ప్రతి ఫ్రైడే మనం బిర్యానీ ఆకుని కొంచెం మంటల్లో వెలిగించేసి పెడితే లక్ష్మీదేవికి ఇష్టం అని చెప్పని కొన్ని వీడియోస్లో చూస్తున్నాను. మళ్ళీ కొంతమంది దోమలు రావని పెడుతున్నారు. బీన్స్ వేసేసానండి. ముందు శుభ్రంగా తరిగేసి పెట్టుకున్నాను, సన్నగా తరిగేసి కడిగేసి పెట్టుకున్నాను అన్నీ. క్యాప్సికమ్ కూడా తరుక్కున్నాను, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు. విడిగా స్వీట్ కార్న్ అమ్ముతారండి. 50 రూపాయల ప్యాకెట్, 20 రూపాయల ప్యాకెట్ అలా అమ్ముతారు. సరిపడా ఉప్పును పసుపు వేసేసుకుంటున్నాను ముందే. ఎప్పుడైనా సరే ముక్కలు ఉడకాలంటే మీరు ముందే ఉప్పు పసుపు వేసేసుకోండి. చక్కగా నీట్గా ఉడుకుతాయండి. అది చక్కగా ఎంత గట్టిగా ఉన్న కూరగాయ అయినా సరే. దొండకాయలు ఈ మధ్య చాలా దొండకాయలు ఈ మధ్య ఉడకట్లేదండి సరిగ్గా. ఇవి కానీ దొండకాయలు కానీ కాకరకాయలు కానీ అన్నీ ఏంటో బండబండయి వస్తున్నాయి. అవి సరిగ్గా ఉడకట్లేదు. మీరు ఏం చేస్తారంటే ముందే ఉప్పేసి వాటిని పిసికేసి వేయండి. లేదంటే కనుక ముందు ఆ ముక్కలు వేయంగానే ఉప్పు వేసేస్తే శుభ్రంగా ఉడికిపోతాయి. బంగాళదుంపలు కూడా అంతే. అన్నీ ఏంటో వెరైటీగా, ఇదివరకు అసలు చక్కగా సాఫ్ట్గా చక్కగా అన్నీ ఉడికిపోయేవి. ఇప్పుడు అన్నీ ముందే ఉప్పు పసుపు వేస్తే కానీ ఉడకట్లేదు. అవి వేసేసి సిమ్ మీద పెట్టేస్తే ఉడికిపోతాయి అన్నమాట. పెద్దలపాయలు కట్ చేసుకుంటున్నానండి దాంట్లోకి. స్వీట్ కార్న్ అండి, స్వీట్ కార్న్ ఆ ప్యాకెట్ తీసుకున్నాను. అది 50 రూపాయలకి వచ్చిందనమాట. ప్యాకెట్ అమ్ముతున్నారు. ఎక్కువ వేసుకోకండి, మరీ ఎక్కువ వేసుకుంటే బాగోదు. సరిపడా వేసుకోండి. దాంతో ఆ స్వీట్ కార్న్తో మసాలా చేసుకుంటామండి విడిగా. సాయంత్రం పూట చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు సన్నగా తరిగేసి, టమాటా ముక్కలు, పచ్చిమిరకాయలు అన్నీ తరిగేసి, నిమ్మకాయ, ఉప్పు, కారం వేసుకుంటాను. స్వీట్ కార్న్ మసాలా చాలా బాగుంటుంది. రైతా చేసుకుంటున్నాను అండి. పెరుగులోకి ఉప్పు వేసేసుకున్నాను. కూర ఏమో విడిగా మీల్ మేకర్ కుర్మా చేసుకున్నామండి. దాంట్లోకి మీల్ మేకర్ సోయాబీన్ పౌడర్తో తయారు చేస్తారండి. చాలా మంచిది హెల్త్కి.
అది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు సోయాబీన్తో చేసుకొని తింటే బిర్యానీ చాలా మంచిది హెల్త్కి. క్యాప్సికము, పచ్చిమిరకాయలు అవన్నీ తరిగి పెట్టేసుకున్నానండి. కడిగేసి అవన్నీ గిన్నెలో పెట్టేసుకున్నాను. అవి సిమ్ మీద పెట్టేసుకున్నాను కుక్కరు. ఈలోపు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఈ మధ్య నల్లగా వస్తున్నాయండి పైన తొడెం మీద. మీరు ఏం చేస్తారంటే ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత శుభ్రం కడిగేసేయండి, లేదంటే ఆ నల్లగా ఉన్న దాని దాకా తీసేసేయండి అసలు ఉల్లిపాయలు, నలుపు వచ్చినంతసేపు. లేదంటే శుభ్రంగా ఉల్లిపాయ కట్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగేసేయండి. నేనైతే ఆ రెమ్మ వరకు తీసేస్తానండి, మొత్తం నలుపున్న రెమ్మ వరకు తీసేస్తాను ఉల్లిపాయని. అది ఫంగస్ అంటండి, అది ఉల్లిపాయల్లో ఉండే ఫంగస్ వల్ల అలా బ్లాక్నెస్ వస్తుందంట. వాళ్ళు అమ్మేవాళ్ళు అవి లేని మంచి పాయలు వేయమంటే అదేం కాదమ్మా అది అని చెప్పని అంటారు. అలాంటివి ఇవ్వమంటే ఇవ్వరు వాళ్ళు. నేను రైతాలోకి తరుగుతున్నానండి ఉల్లిపాయలు, సన్నగా తరుక్కుంటున్నాను. ఉల్లిపాయలును క్యారెట్ తురుము వేసేస్తాను దాంట్లోకి. పచ్చిమిరకాయలును క్యారెట్ తురుము కరివేపాకు వేస్తాను రైతాలోకి. ఆ పెరుగులో కొంచెం నీళ్లు పోసి ఉప్పేసి కలిపేసేస్తాను అన్నమాట. రెండు ఉల్లిపాయలు తరుక్కున్నానండి. పచ్చిమిరకాయలు. మా చిన్నబ్బాయి అయితే ఈ రైతాను ఒట్టిదే తినేస్తాడు. స్వీట్ కార్న్ అదే రైస్లో తినేదాకా ఆగడనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. దాంట్లో క్యారెట్ తురుము కూడా వేస్తా కదండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకుంటాను కడిగేసేసి. అవి కూడా దాంట్లో వేసేస్తాను అనమాట. చాలా ఇష్టం ఆయనకి, అట్లాగా విడిగా కప్పులో తీసేసుకొని ఒట్టిదే తినేస్తాడు. రైస్లో దాకా కూడా ఉంచడం అనమాట అది చేస్తే రైతా. క్యారెట్ మనం తురిమేసుకుంటేనండి పిల్లలు తింటారు. అదే కనుక మనం వెజ్ బిర్యానీలో ముక్కలుగా కట్ చేస్తే సరిగ్గా తినడానికి. క్యారెట్ మంచిది కదా కళ్ళకిను వీటికి అని చెప్పని, ఏ విటమిన్ బాగా ఉంటుంది కదండి పుష్కలంగా క్యారెట్లో. అందుకని నేనేం చేస్తానంటే ముక్కలుగా కట్ చేయను, తురిమేసేస్తాను. ఇంకా అప్పుడు తీయటానికి సపరేట్గా ముక్కలు పక్కా పడేయటానికి ఉండదు, మొత్తం తినాల్సి వస్తుంది ఇంకా అప్పుడు పిల్లలు కంపల్సరీ. అందుకని తురిమేసి వేస్తానమాట. బంగాళదుంప కానీ క్యారెట్ కానీ తురిమేసేస్తే కూడా బాగా ఉడుకుతుందండి. ఈ మధ్య అసలు ముక్కలుగా వేసినా కూడా సరిగ్గా ఉడకట్లేదు అసలు, ఏంటో మరి. క్యారెట్ బంగాళదుంప కూడా అంతే. అందుకని తురిమేయటం మొదలు పెట్టానండి నేను. ఇప్పుడు చేస్తున్నాను కొత్తగా ఏంటంటే బంగాళదుంప అసలు వేయట్లేదు. బంగాళదుంప వేస్తానండి సాయంత్రానికి. పొద్దున పూట మనం వేడిగా ఉన్నప్పుడు తిన్నప్పుడు బాగానే ఉంటుంది. సాయంత్రం తినేసరికి బంగాళదుంప వేసేస్తే కొంచెం నీరు నీరు వచ్చేస్తుంది బంగాళదుంప వల్ల. అందుకని బంగాళదుంప వేయడం మానేసాను బిర్యానీలు. ఇప్పుడు వాడట్లేదు బంగాళదుంప, ఇదివరకు వాడేదాన్ని. కానీ ఫస్ట్లో అసలు బంగాళదుంప లేకుండా బిర్యానీనే ఉండదనే టైప్లో అనుకునేదాన్ని. ఎవరైనా కూడా బంగాళదుంప వేస్తారు. ఇప్పుడు నేను అసలు బంగాళదుంప వేయటం మానేసాను అసలు. అది కూడా రైతాలోకేనండి. క్యారెట్ తురుము వేసేసాను. నీళ్లు కలుపుకుంటున్నానండి. ఆ పెరుగు చిక్కటి పెరుగు అనమాట, ప్యాకెట్ వేసేసాను, ఒక ప్యాకెట్ మొత్తం. దాంట్లోకి రైతాలోకి ఉల్లిపాయ పచ్చిమిరకాయ సాల్ట్ క్యారెట్ తురుము అండి. అలా చేసుకొని చూడండి, బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అసలు చాలా. క్యారెట్ తురుము వేయండి కంపల్సరీ రైతాలో. చాలామంది రైతాలో వట్టి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసి వదిలేస్తారు. నేనైతే క్యారెట్ తురుము కూడా వేసేస్తాను దాంట్లో. ఒకవేళ మిగిలింది అనుకోండి రైతా, దాంట్లో కొంచెం బియ్యం పిండి కలిపేసి సాయంత్రం దోశలు వేసేసుకుంటానండి. నేను దోశలాగా ఊతప్పంలాగా వేసేసుకుంటా. కొంచెం ఒకవేళ మిగిలితే, ఎప్పుడైనా రైతా మిగిలితే దాంట్లో కొంచెం బియ్యం పిండి వేసేసి సాయంత్రం చక్కగా రొట్టెలాగా వేసేస్తాను. ఇప్పుడు క్యాప్సికమ్ పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నానండి దాంట్లో. ముందు బీన్స్ వేసుకున్నానండి. బీన్స్ ఆనియన్ వేసుకున్నాను దాంట్లో. ఫస్ట్ బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసి, బిర్యానీ ఆకు లవంగాలు అవన్నీ వేసేసి ఆనియన్ బీన్స్ వేసాను. తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ పచ్చిమిరకాయలు అవన్నీ వేసేసాను అనమాట.
ఇంకా మూత పెట్టేసి సిమ్ మీద పెట్టేస్తున్నానండి స్టవ్ మీద. స్వీట్ కార్న్ కూడా వేసేసానండి ఇందాక. క్యారెట్ కూడా దీనికి కూడా తురుము పెట్టుకున్నానండి. కొబ్బరి తురుముతారు కదా, దాంతో తురిమేసేసుకోండి. ఇప్పుడు ఇంకా అదంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను. లాస్ట్లో వేయండి టమాటా. ఎప్పుడు టమాటా ముందు వేస్తే కనుక ముక్కలు ఏ కూర అయినా సరే టమాటా ముందు వేస్తే కనుక ఉడకదు. ఎందుకంటే దాంట్లో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది కదా, పులుపు ఉంటుంది కదా టమాటా అంటే. ఈ మధ్య టమాటా వేస్తే కూరల్లో తీపిదనం వస్తుందండి. బంగాళదుంప టమాటా కూర చేస్తే ఎందుక తీయగా ఉంటుంది కూర అనుకుంటే, టమాటాల్లో ఇదివరకు కొంచెం పుల్లగా ఉండేవి, ఇప్పుడు అసలు స్వీట్గా ఉంటున్నాయి. అవి కూడా తీయగా ఉంటున్నాయి టమాటాలు, వచ్చే టమాటాలు. ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నానండి. నేను సంబార్ కారం వాడతానండి. దాంట్లో మాలో పచ్చికారం తీసుకొని దాంట్లో సరిపడా సాయమినపప్పు, పాకుల పచ్చికారం తీసుకుంటాను, 3 మ్యాంగోస్ కారము. దాంట్లో సాయమినపప్పు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, చిన్నులపాయి, కరేపాకు అన్నీ వేయించేసి చక్కగా ఆరబెట్టి మిక్సీ పెట్టేసి ఆ పావు కిలో కారంలో కలిపేస్తానండి. అన్ని పావు కిలో వేస్తే పావు కిలో కారానికి అన్ని 100 గ్రాములు వేస్తే సరిపోతుంది. సంబార్ కారం వేసుకొని మనం కలిపేసుకోవచ్చు. నేను అన్నిట్లోకి సంబార్ కారమే వేసేస్తానండి. ఒక్క పకోడీ బజ్జీలకు వాటికి మాత్రమే పచ్చికారం వాడతాను. మిగతా అన్నిట్లోకి సంబార్ కారమే వేస్తానండి. చాలా బాగుంటుంది సంబార్ కారం. విడిగా మనకు కావాలంటే స్వగృహ ఫుడ్స్ వాటిల్లో దొరుకుతుంది అది. ఆంధ్రాలో ప్రియాలో కూడా కూర కారం అని అడిగితే ఇస్తారు. ప్రియాలో కూడా బాగానే ఉంటుంది. ప్రియా కంపెనీ వాడదు సంబార్ కారం ఉంటుంది, కూర కారం అంటారు వాళ్ళు. ఆ కారం అడిగితే ఇస్తారు వాళ్ళు, బాగుంటుంది అది కూడా. ఇంకా దాంట్లో సరిపడా బియ్యం కడిగి పెట్టేసుకున్నాను ముందే. ఒక 1/2 గ్లాసు బియ్యం కడుక్కున్నాను. ఆ కూరలోకి ఆ బియ్యం వేసేస్తున్నాను అనమాట. కడిగేసి పెట్టుకున్నాను బియ్యాన్ని, ఆ కూరలో వేసేసాను. వేసేసి ఇంకా మూత పెట్టేస్తున్నాను అనమాట కుక్కరు. ఇంకొంచెం నీళ్లు పడతాయి అనిపించింది, అందుకని మళ్ళీ నీళ్లు పోస్తున్నాను అనమాట. ఇంకా ఏం వేయక్కర్లేదండి. అన్నీ ఉప్పు, కారం, పసుపు అన్నీ ముందే వేసేసాం కదా, ముక్కలన్నీ ఉన్నాయి కదా, ఇంకా లోపల ఉడికిపోతుంది అనమాట కుక్కర్లో. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, గుండెమడ వ్లాగ్స్ అని. సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి. ఒకసారి ఆ ఛానల్ని కూడా చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks to everyone. Please support and subscribe my channel Santosh Veg Food.